ఆ డబ్బులు ఎగరేసేవాడు వీడియో పెట్టిండు. ఎప్పుడో ఎక్కడో ఉన్న వీడియోలు కూడా గూగుల్ తల్లి మర్చిపోతుంది, ఇలా కొడితే అలా వచ్చేస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడిపోయి ఇప్పుడు సారీ చెప్తూ వీడియోలు పెడుతున్నారు, వాళ్ళని వదిలేస్తారు అని అయితే అనుకుంటున్నారు. ఆ వీడియో వరకైతే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే నీ ఫాలోవర్స్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ ఆ వీడియో చూసి బ్యాక్ వస్తారు. సో కానీ ఇప్పుడు దాకా నువ్వు ఆ బెట్టింగ్ యాప్స్లో ఎంతవరకు సంపాదించావు అన్నది దాన్ని ఆరా తీసి అరెస్ట్ అయితే చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే సారు చాలా దారుణంగా ఈ బెట్టింగ్ మీద ఇంత పట్టుపట్టారు. ఈ గొడవ ఇంత మందిని ఇంత వేలల్లో కలిపిందంటే సోషల్ మీడియా అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో ఉన్నాడు, ఆయన మొదలుపెట్టాడు. ఆపేండి రా అంటే ఏమవదు, అస్సలు ఏమవదు, గొడవలు కూడా ఏమవదు అన్నాడు. ఎప్పుడో ఎక్కడో ఉన్న వీడియోలు కూడా గూగుల్ తల్లి మర్చిపోతుంది, ఇలా కొడితే అలా వచ్చేస్తాయి, అన్నీ వస్తున్నాయి ప్రతి ప్రూఫ్తో సహా. ఈ రోజున నువ్వు ఆడావు అని తీసుకొచ్చి జనాలకు తెలుపుతున్నాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇమ్రాన్ అన్న దగ్గరికి వద్దాం. ఆయనేమో ప్రూఫ్తో సహా వీడియో పెడితే ఈయనేమో అరే కోట్లు ఉన్నాయంట, అరే దుబాయ్ వెళ్ళిపోదామంట, దొంగ ఎవర్రా బాబు అంటే భుజాలు తడుగుకున్నట్టుగా ఆయన పోయి ఆయనే తీసుకున్నాడు. ఆ వీడియో అసలు ఆయన ఎలా పెట్టాడంటే అసలు నేను బెట్టింగ్ యాపే నేను చేయలేదురా బాబు అన్నట్టు పెట్టాడు ఇమ్రాన్ అన్న. సో ఆ ప్రూఫ్ అయితే బయట పెడతాం వల్ల ఈ రోజున ఆయన మీద కూడా కేసు నమోదైంది. నెక్స్ట్ ఇంకోటి ఆయన దగ్గర ఎవరైతే కమిటీ చేస్తుందో ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా ఈ రోజున పొద్దున కూడా కేసు నమోదు చేశారు. సో మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్ళి ఆగిద్దో. ఆగటమే ఉండదు, అంతా బ్యాండ్ అయిపోవాలా, వేస్ట్ అయిపోయింది, రద్దు అయిపోయింది అంతా. ఆ డబ్బులు ఎగరేసేవాడు వీడియో పెట్టిండు, నేను ఇంకా వీడియోలు చేయను సారీ చెప్పిండు. అర్స సాయి కూడా స్టోరీ పెట్టిండు. సో వీళ్ళందరూ ఇంకా ఆపేస్తే కొంచెం అంటే వీళ్ళ వల్ల మధ్య కుటుంబం వాళ్ళు మొత్తం బాధపడిపోతున్నారు. కేసు అయింది, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు తప్పు చేసినోడు తప్పు ఒప్పుకుంటే బెటర్, ఎవరైనా క్షమిస్తారు. సో ఆయన ఈ రోజున వీడియో పెట్టాడు, ఏమని పెట్టాడు, నా ఫాలోవర్స్ అందరికీ సారీ, నేను ఇకపై ఎలాంటి ప్రమోషన్ వీడియోస్ నేను చేయను అని వీడియో పెట్టిండు. అంతే కదా. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇన్స్టా వీడియోనేగా ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళు పెడతానే ఉంటారు, మనం చేసుకుంటూనే పోదాం, ఎవరికి నేను దొరకను అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ చిన్న ఒక రీల్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చేయటం అన్నది చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ ఆ ఎన్కౌంటర్ పిట్ల కాల్చి ఆయన కూడా దీని మీద స్పందించాడు అంటే ఇంకా వేరే ఇది మొత్తం ఆగిపోద్ది. ఆయనకి ఆల్మోస్ట్ మేమందరం కూడా సపోర్టే. బ్రో బిగ్ బాస్ వాళ్ళ మీద కూడా కేసెస్ అయినాయి కదా, నిన్న శేఖర్ భాష వచ్చి తెలియక చేశారు, పొరపాటు వేరు తప్పు వేరు అని అంటున్నాడు. పొరపాటు వేరు తప్పు వేరా? పొరపాటు అన్నది ఏంటంటే తెలియక చేయడం, తప్పు ఏంటి అన్నది ఏంటంటే అది తప్పురా అని కూడా తెలిసి కూడా చేస్తాడు, చూసావా, ఏం చేయలేదు. బిగ్ బాస్ కన్సిస్టెంట్ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమి తెలియదు అని, తెలియకుండా బిగ్ బాస్ హౌస్లోకి ఎలా తీసుకుంటారబ్బా? ఒక పోలీసు ఎఫ్ఐఆర్ తెలియకుండా, లేకపోతే గేమ్స్ గురించి తెలియకుండా, ప్రమోషన్ తెలియకుండా వాళ్ళు రీల్స్ పోస్ట్ చేస్తారా? మంచిగా రెడీగా బట్టలు వేసుకొని మంచిగా ఆ ఫాలోవర్స్కి వెళ్ళాలని అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రమోషన్లు చేశారు కదా. ఈ రోజున ఇవన్నీ జరగడం వల్ల ఒక రీల్ పెట్టి ఆయన కొలాబ్ యాక్సెప్ట్ చేసేస్తే తప్పు ఒప్పు అయిపోద్దా? ఎంతమంది బలయ్యి ఉంటారు మనకు తెలియదు, ఎంతమంది బలయ్యారను కూడా, ఎందుకంటే ఎవరో బయటికి చెప్పుకోరు కాబట్టి. ఎంతోమంది ఫ్యామిలీకి దూరం అయ్యారు, ఫ్రెండ్స్కి దూరం అయ్యారు ఈ యాప్స్ వల్ల. బెట్టింగ్ అన్నది అయిపోతే బెటరు. ఈ బెట్టింగ్ అన్నది అసలు ముందు ఎక్కడ పుట్టింది అన్నదాన్ని అక్కడ చంపేశారనుకో, కరోనా చంపినట్టుగా ఆగిపోద్ది. అది పక్క దేశం నుంచి నడిపిస్తున్నారు, ఐపీ అడ్రస్ మార్చేసుకొని ఇంకోటి చేస్తాడు వాడు యాప్. అది పెద్ద మ్యాటర్ కాదు వాడికి, జస్ట్ ఇక్కడ ఆడనీయకుండా చేయాలి, అదే ఉన్న సోర్స్. ఇప్పుడు వీళ్ళందరూ టార్గెట్ చేసింది అదే కదా. వీళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ప్రమోషన్లు ఇస్తున్నారు. ఏ యాప్ అయినా అని అది అవకడ కంట్రీ ఏ కంట్రీ నుంచైనా నడపని, ఆడు నడిపినోడు ఈ ఫాలోవర్స్ ఉన్నోడికేగా ప్రమోషన్ చేయమని ఇచ్చేది. వీళ్ళే ఆగిపోతే ఏ ప్రమోషన్ జరగదు, ఫాలోవర్స్కి వెళ్ళదు వీడియో. అదే కదా వాళ్ళు చేసేది పోరాటం. ఇప్పుడు హర్ష సాయి ఏమంటున్నాడంటే నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తారు, ₹1,00,00,000 నేను హెల్ప్ చేస్తా, నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు, అదేదో నేనే చేసి హెల్ప్ చేస్తే సరిపోద్దిగా అంటున్నాడు. ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు?
ఇప్పుడు ₹1,00,00,000 వాళ్ళు ఇస్తున్నారు, ₹1,00,00,000 నువ్వు తీసుకుంటున్నావు, ₹1,00,00,000 నువ్వు సాయం చేస్తున్నావు. ఇప్పుడు ఆ ₹1,00,00,000 వల్ల ఆ 1,00,00,000 మంది జాయిన్ అవుతున్నారు ఆ యాప్లో. 1,00,00,000 మంది, కొంతమంది ఆ 1,00,00,000 మందిలో 10 లక్షల మంది చనిపోతున్నారు.